నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మరి హైదరాబాదులో చిన్న ఇక నోటి దుల నోటి గుల ఉండి మాట్లాడతారు చూసినా ఒక్కొక్కడు వెధవలు. ఆ, ఈరోజు కూడా మళ్ళీ ఒకటి జరిగింది. ఏంటిది ఎక్కడ అంటే కుషాయిగూడలో ఎంపెల్ పద్మారెడ్డి అట. ఎంపెల్లి పద్మారెడ్డి ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడిండు, పిచ్చకుంట్లదా అని అన్నాడు. ఎవరిని అన్నాడు? చెప్తా. ఏంటి, నేటి దర్శిని అని ఉంటుందిగా పత్రిక, నేటి దర్శిని పత్రిక విలేకరు, ఆమె పేరు వాణి, ఆడపిల్ల. విన్నవా? ఆమె ఒక షాప్ దగ్గరికి పోయిందట. ఏంటిది, నెయ్యి కొందామని పోయిందట. నెయ్యి కొందామని పోతే ఆ నెయ్యి అట స్మెల్ వస్తుందట. అంటే స్మెల్ ఇంగ్లీష్ పదం అది, వాసన. వాసన వస్తుందట. వాసన వస్తుంటే ఇది వాసన ఎందుకు వస్తుంది అన్నదట. మళ్ళీ అదే టైంలో అంతకుముందే 2 రోజుల ముందు, ఒక రోజు ముందు కొనుక్కోపోయారట గట్కేసరోళ్ళు. కొనుక్కోపోయి వాళ్ళ దగ్గర పన్నీర్ ఏమంటే వాళ్ళకు చిస్ పన్నీర్ అది ఇచ్చిరట. అది ఇట్లా గీక్తారు కానీ పాలక్ పన్నీర్ లెక్క అది ఇచ్చిరట. అది ఇస్తే అది తీసుకొని పోయారట వాళ్ళకు. ఇది ఏమంటే అది ఇస్తే వాళ్ళు ఇది తీసుకుపోయి ఇది స్మెల్ వస్తుందని వాళ్ళు అదే టైంకి తెచ్చిరట. ఉరి అమ్మ, నేను కొంటూ 6 కిలోలు నాది అట్నే ఉంది, ఇది ఇట్నే ఉంది, వాళ్ళు వాపస్ ఇస్తారు ఏందని. ఇక జర్నలిస్ట్గా ఆమె మరి అడిగితే అడిగిందేమో ఏందని అడిగి వాళ్ళని ఏమనలే కూడా, వాళ్ళు కూడా ఏమనలేదట షాప్ వాళ్ళు. అయితే ఇట్టిట్ అనే వరకల్లా ఈ షాప్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఇప్పుడు అన్నగా ఎంపెల్లి పద్మారెడ్డి ఈ మునగానికి ఫోన్ చేశారట. వీళ్ళు ఫోన్ చేయగానే ఇక ఏమేమి చెప్పుకుంటే ఎట్ట పిరాదా హీరో ఆమె ఏదేదో మాట్లాడారట. ఈ బుజ్జి మళ్ళీ ఆయనకు ఫోన్ చేసిందట. ఓల్కి ఆయన ఇల్లాక ఏదో అన్నాడు కదా, సరే సార్ నాకు తెలిసే కదా అని ఈ బుజ్జి మర్యాదగానే ఫోన్ చేసి చెప్పండి సార్ ఏంది అని ఈమె చేసిందట. చేస్తే ఈ బుజ్జిని, అవును నువ్వు నాకు చేయాల్సిన అవసరమే ఫోన్ అంటే, సరే సరే సార్, సారీ సార్, ఓకే ఓకే ఓకే, నేను చేసుడే తప్పు, అసలు చెయ్యొద్దు, కానీ నేను చేసిన, వద్దు సార్ అన్నది కూడా ఆడియో రికార్డు ఉంది. ఇప్పుడు ఆ మాట అన్నాక కూడా మీ సంగతి ఏమనుకుంటారు, మీరు ఏమనుకుంటారు అంటున్నా. మీరు అంతా అంటే వసూల్ బ్యాచ్, అంటే మీరు ఒక బ్రోకర్ గారు అన్నట్టుగా మాట్లాడిండి. అలా ఆడియోలు ఉంది. మీరంతా ఎక్కడెక్కడ ఏం చేస్తూ తెలియదా నాకు. ఓసారి స్టేషన్లో పెట్టి కేసులు పెట్టినా ఇంకా నీకు అన్నట్టుగా మాట్లాడిండి ఆ బుజ్జిని. ఇష్టం వచ్చినట్టు అంటే ఆ బుజ్జి ఎంత మర్యాదగా మాట్లాడుతూ ఉంది. ఇంకా అన్న 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 అంటుంది. అన్న అన్న నువ్వు తెలుసానా నాకు, అన్న 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 అని మాట్లాడినా ఈ దురాంకారం ఎట్టుంటుంది. ఇక ఆ మస్టి మాటలు. ఇంతకుముందుకే కేసు అయిందట. కేసు అయిందట, స్టేషన్లో కూడా పెట్టినట్టు వీళ్ళు. అటువంటోడు ఇప్పుడు ఒక ఆడపిల్లని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు పద్మారెడ్డి. నువ్వు ఏమనుకుంటున్నావు, ఎంతవరకు అనుకో. మహిళా జర్నలిస్టు, ఒక దళిత జర్నలిస్ట్ అబ్బా. అంటే ఒక మహిళ అనేది చూడవా? అంటే నీకు తెలుసు కాబట్టి తక్కువగా మాట్లాడింది. అంటే జర్నలిస్టులు అందరూ అడక తింటారు అనుకుంటున్నావా? అడక తింటారు, ఎగబడి తింటారు అనుకుంటున్నావా? పత్రిక విలేకరు అన్నప్పుడు ఏం చేస్తాడా, న్యూస్ రాస్తాడు, పక్కా బరాబర్ రాస్తూనే ఉంటాడు. అవును, ఖర్చులు కూడా ఉంటాయి. ఏ ఖర్చులు ఉన్నాయి? పిల్లలు ఉండరు, పెళ్ళం ఉండదు, పిల్లలు ఉండరు, కుటుంబం ఉండదు, చదువు ఉండదు, సందేహం ఉండదు, ఏది ఉండదా? దానికి మినిమం ఛార్జ్ కూడా ఉంటుందిగా. అయినా ఆమె అడగలేగా. లేకపోతే నిన్ను ఏమైనా బెదిరించిందా షాపుని? చెప్పు, అటువంటిది ఉంటే చెప్పు, నీ కాడ కూడా ఉంటే చెప్పు. ఉత్తుత్తగానే అందులో ఏమని మాట్లాడితే పిచ్చకుంటుందా? నీ పిచ్చకుంట్ల మీడియా ఇవా? పిచ్చకుంట్లో అంటే ఏంటో తెలుసా నీకు? పిచ్చకుంట్లో సంగతి తెలుసా అంటున్నా. నీ నోటికి ఎట్టొచ్చిందని నేను అక్కడ కుషాయిగూడలో ఉన్న పోలీసు వాళ్ళకి చెప్తున్నా, అక్కడ ఉన్న పిఎస్ వాళ్ళకి చెప్తున్నా. వానికి ఎమ్మడే తక్షణం మన మీద కేసు పెట్టాలంటున్నా. అట్రాసిటీ కేసు పెట్టి అని లేయాలంటున్నా. ఏం వదిలేస్తూ ఉంటారు రాష్ట్రంలో రోజు ఒక్కొక్కరికి ఇష్టం వచ్చినట్టు. మొన్ననే ఎల్బీ నగర్లో ఏం మాట్లాడిన వాడు, ఈశ్వరమ్మ యాదవ్ని పట్టుకొని. అయిపోయిందా? మరి ఇవాళ మాట్లాడుతూనే ఉండే. ఏందబ్బా ఇది? ఈ రాష్ట్రమా? ఏమనాలే చెప్పురు నాకు. వాణి అని జర్నలిస్టు, ఏదో చిన్న పత్రిక 10 ఏళ్ళ సీనియరు. నేను తస్మా మంచిగా చెప్తున్నా. ఇట్లా ఉంటే ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా కోపం వచ్చినా తాపం వచ్చినా ఏం మాట్లాడాలనో అదే మాట్లాడండి. చేయరాని తప్పు చేస్తే చట్టం ఉంది. మీరు ఏ శిక్ష చేయాలనుకుంటే వేయండి. వీడు నా మీద ఇట్లా మాట్లాడిండని, వీడు గిట చేసిండని, నేను బ్లాక్మెయిల్ చేసిండా చెప్పు. నీకు కూడా రైట్ ఉన్నాయి, నువ్వు కూడా చేయొచ్చు, తప్పులేదు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం బాగుండదని చెప్తున్నా. ఇది ప్రతి ఒక్క జర్నలిస్టులు అయినా ఎవరి మీద ఒకరి మీద ఇట్లా జరిగినా ఊకునేది లేదు.
మాకు పెద్ద సంఘం ఉంటుంది, కథ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. రాష్ట్రంలో ఉత్తుతగా ఏం లేరు జర్నలిస్టులు అంతా. పత్రికా విలేకరులు కావచ్చు, యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లు కావచ్చు, అందరూ ఒక సిస్టంగానే ఉన్నారు తెలంగాణలో. ఏదో గాలికి తిరుగుతారు, ఏదో 2 రూపాయలు ఇస్తే పోతారు అనుకుంటున్నట్టుంది. ఏ కొడుకుకి చెయ్యి చాపుకొని లేవు. ఎవడో మర్యాదగా గౌరవంగా ఇస్తే తీసుకుంటే వాళ్ళు ఉన్నారు. విన్నావా? అందే తక్కువ చూపు చేసి మాట్లాడారు అనుకో జర్నలిస్టులనే తెలుస్తున్నాగా అంగిజినుగా ఇట్లా జినుగుతుంది. అది తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.